అయితే సార్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో డబ్బులెక్కువ. హ్మ్. జీతాలెక్కువ, సాలరీస్ ఎక్కువ, డబ్బులెక్కువ అని హ్మ్. ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ కూడా ఎక్కువ. హ్మ్. మరి మీరు చెప్పండి. అంటే చాలామంది ఒక్క జాబ్ చేయడానికే స్ట్రెస్ ఎక్కువని జెప్పి 2 రోజులు, 3 రోజులు సెలవులిచ్చినా కూడా ఇబ్బంది పడడం ఇలాంటియన్నీ ఉంటాయి గదా! మరి 27 సంవత్సరాల క్రితం నుంచి మీరు మొదలుపెట్టారు. ఇంకా స్టిల్ దాంట్లో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి చేరుకున్నారు గదా! మరి మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తారు? ఆ స్ట్రెస్ అనే దాన్ని ఎలా తీయగలిగారు మీరు? ఒకటేమిటంటేనండి, హ్మ్. మంత్ర సాధన చేసినా, ధ్యానం చేసినా స్ట్రెస్‌ని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. హ్మ్. నేను అందులో ఎంచుకున్న మార్గం మంత్ర సాధన. హ్మ్. నేను, నా భార్య గూడా విపరీతంగా మంత్ర సాధన చేస్తూ ఉంటాం హ్మ్. ఇంట్లో. హ్మ్. దాంతో ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఒక్క 2 మాలలు చేసేసరికి అది మొత్తం తగ్గిపోయి హాయిగా అయిపోతుంది. అదే దేవత అనుగ్రహం. హ్మ్. చాలా హాయిగా ఉంటుంది సాధన చేసుకుంటూ ఉంటే. హ్మ్. అంటే ద పర్టిక్యులర్‌గా ఏదన్నా మంత్రం అని ఉంటదా? లేకపోతే మాకు మనకు కొన్ని నచ్చి ఉన్నాయండి. ఆ! అలాగే కొన్ని సార్లు కొన్ని తీవ్రంగా చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో నవరాత్రులొస్తే కొన్ని మంత్రాలు తీవ్రంగా చేస్తాం. హ్మ్. అలాగే మేము రెగ్యులర్‌గా చేసుకునేవైతే ఒక 2 మంత్రాలున్నాయి. అవి రోజు చేసుకుంటూ ఉంటాం. హ్మ్. అలా చేస్తాం. అది చేయడం మొదలుపెట్టేసరికి ఆ దేవతకి కనెక్ట్ అయితే ఇదంతా ప్రశాంతంగా అయిపోతుంది. అంటే ఇప్పుడు హ్మ్. చూడండి, తలకి బాగా స్ట్రెస్ ఉంటే కొంతమంది నూనె పెడతారు. ఎర్ర రంగుది ఉంటుంది. అదేంటది చల్లగాను. నవరత్న తైలం. నవరత్న ఆయిల్. హ్మ్. అది తీసుకొని రాసుకుంటే చల్లగా అవుతుంది. విచిత్రం, మంత్ర సాధన బాగా చేస్తే గనక హ్మ్. మీరు ఎంత స్ట్రెస్‌లో రండి, సరిగ్గా సాధన మొదలుపెట్టి ఒక పావుగంట చేసేసరికి అదే అనుభూతి చల్లగా అయిపోతుంది. ఎంత హాయిగా అది చేస్తూ ఉంటే సాధన హ్మ్. తెలుస్తుంది. చాలా హాయిగా ఉంటుంది. దానివల్ల ఆ స్ట్రెస్ అనేది ఆ సాధన అయ్యేసరికి తీరిపోతుంది. ఏ అ మంత్రాలు సార్ అవి? అవే అవి మనం కొన్ని గురువు ద్వారా వచ్చినవి. గురు అంటే గురూపదేశాలు. గురువు ఉపదేశించినవి. అమ్మవారు కొన్నిసార్లు పంపించారు. మాకు హ్మ్. ఏ నిమిషం ఏ మంత్రం అవసరం అయితే అది తల్లి పంపించటం. అలాగే నేను ఫాలో అయ్యే మంత్రవేత్తలు కొంతమందున్నారు. ఇప్పుడు మన హ్మ్. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అని కుర్తాళం పీఠాధిపతి. హ్మ్. అవును సార్. వారొకరు మహామంత్రవేత్త. హ్మ్. అలాగే నారాయణ దత్త శ్రీమాలి గారు అని హ్మ్. గతంలో ఉండేవారు. వారు ఇప్పుడు శరీరంతో లేరు గానీ, వారు మహామంత్రవేత్త. హ్మ్. నాకు మంత్రం అనే మార్గంలో వాళ్ళిద్దరూ చాలా మార్గదర్శకం చేశారు. యెస్. శరీరంతో ఉండి వీరు, లేకుండా వారు గూడా హ్మ్. మంచి పాత్ చూపించారు. యెస్. అలాగా ఆ మార్గంలో వెళ్తూ ఉంటాం. దాంతో చాలా హాయిగా అనిపిస్తుంది. యెస్. అలాగే రెండోది స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా సమస్య తీవ్రంగా ఉంటే అది తీరేదాకా స్ట్రెస్ వస్తుంది. అవును సార్. మాకు సామాన్యంగా ఏమిటంటే, ఏ సమస్య ఉన్నా అమ్మవారు చూసుకుంటారు. అసలు ఎంత మ్యాజికల్‌గా చేస్తారంటే ఆవిడ చేయి పట్టుకుంటే, ఎలాంటి సమస్య అయినా సరే తీర్చేస్తే తర్వాత అమ్మ ఇలా ఆన్సర్ చేసావా నువ్వు అనిపిస్తూ ఉంటుంది ఓకే. చూస్తే. దానివల్ల స్ట్రెస్ అనిపించదు. ఆ పాదాలు పట్టుకోవడం అంతే. అంటే ఓ రకంగా మీరు అమ్మవారి మనిషి అయిపోయారు పూర్తిగా. ఆవిడ అలా చేసుకుంటే మా అల్ అదృష్టం అలా అవ్వాలి అని కోరుకుంటున్నా. నేను ఆ జరుగుతుంది. పాదాలు పట్టుకున్నా. సార్. ఆవిడ ఎప్పుడైనా "ఒరేయ్! నువ్వు నా మనిషివయ్యావురా" అంటే నా జన్మ ధన్యం అంటే అయిపోయినట్టే. మాకు అంటే మీకు అంటే ఎలా అనిపిస్తుందో తెలీదు గానీ సార్, మీరు చెప్తున్నది చూస్తుంటే మాకైతే అనిపిస్తుంది. ఆల్రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది అది మాకు. అమ్మవారు కనిపిస్తుంది చెప్తే నా బయట జన్మ నుంచి. ధన్యమే. యెస్.